వర్కింగ్ ఈ సార్ చెప్పారు ఈ ఒక రోజంతా అందరూ అప్డేట్ చేసుకొని మనం సన్మానం చేసుకొని తర్వాత మనకి సార్కి యాక్చువల్గా దాదాపు మనకి మంచి స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటారు కుమారస్వామి గారు. కొంచెం బ్రీఫ్గా చెప్పాలంటే with both an honor and privilege to welcome a very special guest among us today, a distinguished leader, a tireless advocate for community welfare and respected voice for social justice. Okay, Sri Dundra Kumaraswamy garu. So Sri Kumaraswamy garu currently serves as a national president of BC Dal, where he has been a guiding force in empowering backward communities across the nation. Okay, the national level lo unnaru. So his visionary leadership and decades of grassroots work has brought real change in the lives of many, advocating for equal opportunities, access to education and social upliftment. A man of strong values and unwavering commitment, he has tirelessly championed inclusivity and the importance of healthcare accessibility in rural and underserved regions. His passion for community aligns deeply with the ethos of the healthcare. His compassionate equality and service to humanity. We are truly privileged to have him here with us on his meaningful occasion, National Doctors Day, as we celebrate the spirit of care and healing. So please join me in extending a warm and heartful welcome to Sri Dundra Kumaraswamy garu, our esteemed chief guest. So చెప్పాలంటే చాలా ఉంది. Actually, Rosanta Vartadi, he is not only in this, he is into software field, he is into a lot of other things. Okay, he is made, ఎందుకంటే he can go into a different level, అంటే he can go into MLA, minister, ఇవన్నీ చేయొచ్చు. కానీ సార్ ఏంటంటే he wanted locally serve the people who are really in need. Okay, if he goes little higher level, a gap వస్తుంది. అందుకనే he wanted to really serve the required people in personal level. So అందుకని సార్ అందరికి హెల్ప్ చేస్తుంటారు. Very fortunately we both are associated from the same area, so same village. Okay, and thank you sir, thank you for that. మా సమయం కేటాయించినందుకు మా యొక్క పండుగ వాతావరణాన్ని చాలా యాడ్ చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాం. మా వృత్తాపత్తిగా మీరు సత్కరించుకోవడం అది మాకు చాలా ఆనందకరంగా ఉంది. అండ్ డాక్టర్స్ వైద్యులు అలాంటి అడిగారు, అంటే డాక్టర్ మిమ్మల్ని హెల్త్ సమానం. బట్ నేను చెప్పేది ఏంటంటే డాక్టర్ ఒకటే కాదు, డాక్టర్తో పాటు చాలా మంది స్టాఫ్ ఉంటేనే డాక్టర్ పనిచేయగలరు. ఉట్టి డాక్టర్ ఒకటే కాదు, డాక్టర్స్ అంటే ఉట్టి డాక్టర్సే కాదు, ఇట్స్ ఆఫ్ ద హోల్ మెడికల్ ఫ్రెటర్నిటీ. అంటే మెడికల్ ఫీల్డ్ లో పనిచేసిన ప్రతి ఒక్కరికి ఇది సంబంధించింది. అండ్ నేను నిజం చెప్తాను, ప్రతి డాక్టర్కి వీఆర్ బెస్ట్ టు బీ ఇన్ దిస్ ప్రొఫెషన్. ఎందుకంటే అమ్మా ఓన్లీ ప్రొఫెషన్ వేర్ మీరు ఒకరికి సహాయం చేసి దానివల్ల అన్ని విధాలుగా మీకు లాభం వస్తుంది. ఒకటి మీకు అదేంటి అంటారు చూడండి, విజయసుడు వినియోగపత్ర పాత్ర వల్ల ధనం వల్ల ఇహపరంలో ఉందని సుఖమని. అలాగే ఈ లోపంలోని తర్వాత పైలోపాటు కూడా మీకు పేషెంట్స్ కి జెన్యూన్ గా సెర్చ్ చేస్తే వాళ్ళ బ్లెస్సింగ్స్ మీకు ఇక్కడ అక్కడ తరాలు కూడా కాపాడుతుంది. అండ్ I also wish all my doctor friends and colleagues a many happy Doctors Day. Thank you. ఇది మన కుటుంబంలో హ్యాపీ డాక్టర్స్ డే టు వన్ అండ్ ఆల్. అందరు చెప్పేశారు అందరు ఇంపార్టెంట్ అనేది. సో ఈ దిస్ డాక్టర్స్ డే ఏంటంటే జస్ట్ మన టైర్లెస్ ఎఫర్ట్స్ అండ్ కమిట్మెంట్ ని గుర్తు చేయడానికి ఒక డే అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అండ్ హోప్ ఇలాంటివి ఇంకా ఎక్కువ చేసుకోవాలనేసి. థ్యాంక్ యూ. సరే, అందరికీ నమస్కారం.
నిజంగా ఈరోజు చూస్తా ఉంటే ఒక పండుగ వాతావరణం కనబడతా ఉంది. ఇది అంటే చాలా వరకు నేను అనేక ఫంక్షన్లకు వెళ్తూ ఉంటా, అనేక కార్యక్రమాలకు వెళ్తా ఉన్నాను. కానీ వీడికి వచ్చినప్పుడు మాత్రం మా ఇంటికి వచ్చినట్టు మా కుటుంబంతో ఒక పండుగ వాతావరణం చేసుకున్న సందర్భం ఏర్పడదని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనందరికీ తెలిసిందే జూలై 1 అనగానే అందరికీ గుర్తొచ్చేది డాక్టర్స్ డే. డాక్టర్స్ డే అనగానే సంవత్సరం పొడవునా వాళ్ళు చాలా కష్టపడతారు, ఎన్నో కష్టాలు, ఎన్నో చాలా త్యాగాలు చేసుకుంటారు. సో ఈ రోజు వారి త్యాగాలు కావచ్చు, వారి సేవకు కానీ గుర్తించడం కావచ్చు, వారిని గౌరవించుకునే రోజు అని తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు వారిని ఖచ్చితంగా గౌరవించే రోజే డాక్టర్స్ డే అని నేను తెలియజేస్తున్నాను. ఒకసారి మనం పురాణాల నుంచి కూడా చూస్తే ఆనాడు ధర్మంధరి నుంచి నేటి వరకు వైద్యులలో వైద్య వృత్తిలో సేవాభావం ఒకటి, తర్వాత అంతేకాకుండా త్యాగం చేసే గుణాలు కానీ ఈ వైద్య వృత్తిలో కొనసాగుతున్నది మన అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ముఖ్యంగా ఈ రోజు ఒకటే ఒక కొటేషన్ చెప్తాను. డాక్టర్ హరితో కంపేర్ చేస్తూ ఉంటారు. డాక్టర్ డైరెక్ట్ భగవంతుడితో సమానంగా కంపేర్ చేస్తూ ఉంటారు. మరి ఎందుకు అంటే ప్రాణం ఇచ్చేవాడు, జీవం ఇచ్చేవాడు భగవంతుడు అయితే దాని ప్రాణాన్ని నిలిపించేవాడు, మరియు అంతేకాకుండా జీవాన్ని రక్షించడానికి పోరాటం చేసే ఒక సైనికుడే వైద్యుడు. నిజంగా ఒకసారి వైద్య వృత్తిలో ఉన్నందరూ ఒకసారి చెప్పడంలో ఉండడం నిజంగా ఒక గొప్ప అవకాశం. అది భగవంతుడు ప్రసాదించిన వరంలాగా భావించాలి. ఎందుకంటున్నా అంటే మనందరికీ తెలిసిందే కరోనా అనే మహమ్మారితో ప్రపంచం మొత్తాన్ని పలికించింది. అలాంటి సందర్భంలో కూడా వారి ప్రాణాలను తెగించి పోరాటం చేసి కొన్ని కోట్ల మంది దేశంలో, లక్షల మంది రాష్ట్రంలో కాపాడిన ఘనత ఎవరికన్నా ఉందా అంటే అది ప్రత్యేకంగా ఒక డాక్టర్స్ కి మాత్రమే. అలాంటి గొప్ప ఘనత వారికే చెందుతుంది. అందుకే ఏ వైద్యులైనా సరే, ఏ వైద్యుడు హృదయంలో జాలి, దయ, కొత్త నీతి, నిజాయితీతో వాళ్ళు సేవా గుణంతో ఉండే వృత్తి ప్రతి డాక్టర్ వైద్యులు మోస్ట్లీ అలాగే ఉంటుంటారు, మన అందరికీ తెలిసిందే. అందుకే నేను ఏమంటున్నాను, వైద్య సేవలో దశాబ్దాల్లో చూసుకుంటే వారు చేసిన సేవలకు కొన్ని కోట్ల మంది హృదయాలలో డాక్టర్లు చిరస్థాయిగా ముద్ర వేసుకునే పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. అందుకే ఆ వృత్తిలో జన్మించడం, నిజంగా ఆ వృత్తిని చేయడం అనేది ఒక గొప్ప విశేషం అని తెలియజేస్తున్నాను. ఇక ముఖ్యంగా నేను ఒక 2 వాక్యాలు శ్రీనివాస్ గారి గురించి మాట్లాడాల్సిన సందర్భం ఉంది. నిజంగా నాకు చాలా అత్యంత ఆత్మీయ సోదరుడు. తను నీచి నిజాయితీతో, చాలా మృదు స్వభావంతో, నిజంగా అలాంటి వ్యక్తులు వైద్య వృత్తిలో ఉండడం నిజంగా కొన్ని వేల మందికి ఆదర్శంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ వృత్తిలో కొంత కోపం రావచ్చు, కొంచెం ఆవేశం ఇస్తా ఉంటాను. సో అలా అన్నింటినీ కట్టుబడి చేసి చాలా మృదువుగా పేషెంట్ డీల్ చేయడం అనేది ఒక గొప్ప వరం. అది ఆయనలో ఉండడం ఒకసారి మనం చెప్పడంతో ఆయన మన మిత్రులు తెలుసు విశ్వనాథ్ గారు ఒక కార్డియాలజిస్ట్ గా ఆయన నిజంగా హాస్పిటాలిటీని అంటే ఆయన నిలవేత్తు నిదర్శనంగా చెప్తాను. ఇక్కడ ఉన్నా కూడా ఆయన ఏ విధంగా హాస్పిటల్ నీతి నిజాయితీతో కొన్ని మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ తో కట్టుబడి ఏ ఒక్కటి కాకుండా కట్టుబడి ముందుకు తీసుకెళ్లే వ్యక్తి ఆయన కూడా ఒకసారి మనం చెప్పడం. ఈ వైద్య వృత్తిలో మనం గత 1980లో 90 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్లయితే డాక్టర్ కు పేషెంట్ కు ఒక అనుబంధ సంబంధం ఉంది. మన ఊళ్ళలో సైకిల్ వేసుకుని ఊళ్ళలో పోయి ఒక అత్యంత మంచి సంబంధము, అనుబంధము, ఒక ఫ్యామిలీ డాక్టర్ అనే ఆ కాన్సెప్ట్ ఉంది. సో అలాంటి కాన్సెప్ట్ ఇప్పుడు కార్పొరేట్ రంగంలో ఇప్పుడు కొంత దూరమైన పరిస్థితి. కాబట్టి ప్రతి పేషెంట్ ను కూడా మనకు స్నేహితులాగా, బంధువులాగా ట్రీట్ చేస్తే అది మానసికంగా కూడా చాలా ధైర్యంగా ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను. ఇక కమింగ్ టు ద థర్డ్ పాయింట్, సిగ్మా హాస్పిటల్. నిజంగా ఇక్కడికి రావడం అనేది కాదు, కానీ నేను అనేక కార్పొరేట్ హాస్పిటల్తో అనుబంధాలు ఉన్నాయి. నేను ఎన్నో కార్పొరేట్ హాస్పిటల్స్ తిరిగిన వైద్యంపై, విద్యపై పెరగని పోరాటం చేస్తున్న వ్యక్తిని నేను బడుగు బలహీన వర్గాల కోసం. కానీ ఈ యొక్క సిగ్మా హాస్పిటల్ మాత్రం నిజంగా ఈ రోజు ఇది అనొచ్చో లేదో ఆఫ్రికా, యశోద కానీ, కిమ్స్ కానీ పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా ఈ రోజు మన సిమ్స్ ఆదర్శంగా తీసుకోవాల్సిన సందర్భం వచ్చిందని తెలియజేస్తున్నాం. అత్యధిక వసూలు చేయడం ఇలాంటి కొంత కార్పొరేట్ వ్యవస్థలో ఉంది. కానీ ఇక్కడ మాత్రం నిజంగా పేషెంట్ కి ఏం కావాలి, వారికి ఎలాంటి సేవలు అందించాలి, ఏ విధంగా అయితే మెరుగైన సేవలు తక్కువ ధరలు పేదలకు కావచ్చు, కింది స్థాయిలో కావచ్చు, మిడిల్ క్లాస్ కావచ్చు, నేనున్నాను అంటూ సిగ్మా హాస్పిటల్ వినూతమైన కార్యక్రమాలు, అంతేకాకుండా ఈ సేవ చేస్తూ సామాజిక సేవలో కూడా నేను ముందున్నా అంటూ మెడికల్ క్యాంపులతో ఆనాడు 10,000 మందికి మెడికల్ క్యాంప్ చేసింది.
మంచిర్యాల రైల్స్ లో. అంతేకాకుండా ఈ రోజు ఉచిత వాటర్ సప్లై కావచ్చు, ఎన్నో రంగాలలో నిజంగా వీళ్ళు సేవ మార్గం ఉన్నందుకు మాత్రం నిజంగా నేను ఇలాంటి ప్రతి ఒక్క హాస్పిటల్ కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఆదర్శంగా తీసుకోవాలి. దానికి నిలువెత్తు నిదర్శనం మన సిగ్మా హాస్పిటల్ అని. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని వినూతంగా శ్రీనివాస్ గారు మరియు విశ్వనాథ్ గారు ఆధ్వర్యంలో, శ్రీకృష్ణుడు అర్జునుడు అలా వాళ్ళిద్దరి ఆధ్వర్యంలో మరీ ముందుకు పోవాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. Thank you sir for your kind words and definitely మనం ఇంకా మంచి కార్యక్రమాలు చేద్దాము, ముందుకు పోదామని కోరుకుంటున్నాను. మీ యొక్క మంచి వాక్యాలకి థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. మీ టైం అసలు చాలా అదున్నా కూడా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒకటే చెప్తాను సార్, మా శ్రీ సిగ్మా క్యాప్షన్ వీఆర్ నాట్ కార్పొరేట్. మేము డబ్బుల కోసం పనిచేయం, పేషెంట్ కోసం పనిచేస్తాం. ఇక్కడ ఉన్న డాక్టర్లు అందరూ చదువుకుంటే డబ్బు సంపాదించాలి సార్. మీరు ఎవరో ఒక ట్రీట్ చేయాలి, ఒకరిని కాల్ చేయాలి, ఒక హ్యూమానిటీగా వచ్చేయాలి అన్న కాన్సెప్ట్తో చదువుతున్నాం. సో మేము ఎక్కువ ఒకటి చెప్తాం, వీఆర్ నాట్ కార్పొరేట్స్. ఎందుకంటే మనందరికీ మంచి పేషెంట్ ట్రీట్ చేస్తే వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్ మీకు చాలా 100 కోట్లు. ఓకే Happy Doctor's Day.
Hey,